బోనాలు, శివసత్తులు, పోతరాజుల ఈరగోలలు, గవ్వల దండలు. ఈ పదాలను విడివిడిగా చూడలేం, పలకలేం, ఊహించలేం. ఎందుకంటే బోనాల పండుగకు శివసత్తులు, ఈరగోలలు, గవ్వల దండలు అన్నీ కలిపి ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి, తెలంగాణ ప్రజలు గౌరవించే ఒక గొప్ప ఆచారం. అయితే ఈ మధ్య ఎవరు పడితే వాళ్లు యూట్యూబ్లో పాటల కోసం, డాన్సుల కోసం, వీడియోలు, ఫోటోల కోసం మెడలో గవ్వల దండలు వేసుకొని చేతిలో ఈరగోలలు పట్టుకొని కనిపిస్తున్నారు. అసలు ఈ ఈరగోలలు, గవ్వల దండలు ధరించాలంటే, చేతిలో పట్టుకోవాలంటే ఏమైనా అర్హత ఉండాలా? ఏమైనా పద్ధతులు పాటించాలా? లేక ఎవరైనా వాటిని పట్టుకొని పద్ధతి లేకుండా ఎలా పడితే అలా వాడొచ్చా? శివసత్తులో బోనమెత్తుకొని శివ మోగేటప్పుడు మెడలో గవ్వల దండ, చేతిలో ఈరగోల, కత్తి లేదా త్రిశూలం పట్టుకుంటారు. శివసత్తులు, గవ్వల దండ, ఈరగోల విషయంలో తెలంగాణలో ప్రజలకు చాలా నమ్మకం, భక్తి, గౌరవం, ఆరాధ్య భావం ఉంటుంది. శివసత్తుల చేతిలో ఉండే ఈరగోలను చాలా గౌరవిస్తారు. శివసత్తులు, పోతరాజులు ఈ ఈరగోలతో వీపుపై కొడితే ఒంట్లోని అనారోగ్యం, ఇతర సమస్యలు పోయి మంచి జరుగుతుందని నమ్ముతారు. శివమూగే శివసత్తులు చేతిలో వేప కొమ్మలు, ఈరగోలతో మహిళలు, యువతులు, యువకులు, పిల్లలను కొట్టడం వల్ల సాక్షాత్తు ఆ అమ్మవారే ఆశీస్సులు అందించిందని భావిస్తారు. ఇక పోతరాజుల విషయానికొస్తే అమ్మవారికి తమ్ముడైన పోతరాజు ఒంటి నిండా పసుపు పూసుకొని బోనాలకు ముందు నడుస్తూ దుష్ట శక్తులను పారదోలుతాడని ఒక విశ్వాసం. అతని ఒంటి నిండా పూసలు, గవ్వల దండలు, చేతిలో ఈరగోల ఉంటాయి. అతని చేతిలోని ఈరగోల తగిలితే ఒంట్లోని గాలి దయ్యాలు, ఇతర వ్యాధులు తొలగిపోతాయని తరతరాలుగా తెలంగాణలో వస్తున్న ఒక విశ్వాసం. అయితే ఎంతో భక్తితో ఆరాధ్యంగా భావించే గవ్వల దండలు, ఈరగోల, యాపకొమ్మలు, కటారు, త్రిశూలం లాంటి వాటిని కొంతమంది షూటింగ్ ప్రాపర్టీలుగా మార్చేశారు. వారి పబ్లిసిటీ కోసం కేవలం ఒక అలంకరణ వస్తువుగా మార్చేశారు. ప్రజల ఆత్మ గౌరవాన్ని కాలరాస్తూ వారి విశ్వాసాలను, నమ్మకాలను కించపరుస్తున్నారు. తెలంగాణలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ఆషాఢం, శ్రావణం వచ్చిందంటే అమ్మవారికి బెల్లం అన్నం వండి భక్తి ప్రవృత్తులతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో బోనాల ముందు ఆటలు, పాటలు, నృత్యాలు అనేవి సాంస్కృతిక వారసత్వంగా వస్తున్నాయి. అయితే ఆ నృత్యాలు, పాటలు, ఆటలు తెలంగాణ సంప్రదాయాన్ని ప్రస్ఫుటించేలా, ఇక్కడి వారసత్వాన్ని, జీవన విధానాలను ప్రతిబింబించేలా ఉండేవి. తెలంగాణ సంస్కృతిని, ఆచారాలను, పద్ధతులను, విశ్వాసాలను కించపరిచేలా, కాలరాసేలా కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు యావత్ తెలంగాణ సమాజానికి ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ పాటను గౌరవించి పాడుతున్నారని అనుకుంటే ఆ పాట ముసుగులో తెలంగాణ సంప్రదాయాలను, విశ్వాసాలను కించపరుస్తున్నారు. షూటింగ్ కోసం మెడలో గవ్వల దండలు వేసుకుని చేతిలో ఈరగోల, ఘనాశూలం, కటారు, యాప కొమ్మలు పట్టుకుని కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇటీవల ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, లాల్ దర్వాజా బోనాల సందర్భంలో జరిగిన కొన్ని సంఘటనలే దీనికి నిదర్శనం. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మంగ్లీ అనే ఓ సింగర్ మెడలో గవ్వల దండలు వేసుకుని ఇష్టం వచ్చినట్టు డాన్సులు చేశారు. బోనాల పండుగ రోజు ఈ వ్యవహారాన్ని చూసిన చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. ఆమె గవ్వల దండలు వేసుకోవడంపై షాక్ కు గురయ్యారు. నిజానికి లంబాడా బిడ్డల సామాజిక వర్గ సంప్రదాయం ప్రకారం గవ్వలు వేసుకోవడం ఆనవాయితీ. కానీ బోనాల పండుగ విషయంలో గవ్వల దండకు చాలా పవిత్రత ఉంది. అమ్మవార్ల దగ్గరకొచ్చేటప్పుడు కేవలం తామే గవ్వల దండలు వేసుకోవాలని, ఈరగోలలు పట్టుకోవాలని శివసత్తులు, జోగినీలు చెబుతున్నారు. అమ్మవారికి పూజలు చేసేవారు మంత్రశక్తితో ఆ గవ్వల దండకు పూజలు చేసి వాటిని ధరిస్తారు. సాక్షాత్తు ఎల్లమ్మ తల్లికి ప్రతిరూపంగా గవ్వలను పూజిస్తారు. అలాంటి గవ్వల దండలు వేసుకుని రోడ్ల మీద డాన్సులు చేయడం సరికాదని వారు హెచ్చరిస్తున్నారు. ఇది అమ్మవారిని అవమానించడమే అవుతుందని వారు చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన చాలా మంది సింగర్స్, కళాకారులు బోనాల పండుగ మీద పాటలు పాడినా,
ఇలా బయట కూడా గవ్వల దండలు వేసుకుని అమ్మవారిని అవమానించలేదు. కానీ పాట ముసుగులో తెలంగాణ సంస్కృతి మీద మంగ్లీ లాంటి కొంతమంది దాడి చేస్తున్నారని పలువురు తెలంగాణ కళాకారులు, సాంస్కృతిక ఉద్యమకారులు మండిపడుతున్నారు. అసలు సంస్కృతి సంప్రదాయాలు లేకుండా బోనాల పాటలు, బతుకమ్మ పాటల వీడియోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటల కారణంగా పండుగల స్వరూపం కూడా మారిపోతుందని అంటున్నారు. ఒకనాడు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడే బతుకమ్మ ఇప్పుడు ఆంధ్ర సంస్కృతి, ఉత్తర భారతదేశం సంస్కృతి కలిసిపోయి తన సహజత్వాన్ని, అసలు రూపాన్ని కోల్పోయిందని బాధపడుతున్నారు. వీడియోల ముసుగులో ఆ పండుగలలోని ఆత్మ సౌందర్యాన్ని చంపేస్తున్నారని, అందులో తెలంగాణ ఆత్మను లేకుండా చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. సాధారణ జానపద పాటలకైతే ఎలాంటి బాణీలైనా, ఎలాంటి స్టెప్పులైనా వేసుకోవచ్చు. కానీ బోనాలు, బతుకమ్మల వంటి పండుగల్లో సంస్కృతి, భక్తిభావం నిండి ఉంటుంది. వాటికంటూ ఓ విధానం ఉంది. తెలంగాణ ప్రజల గుండె గూటిలో నిలువెత్తు ఆత్మ గౌరవానికి, అస్తిత్వానికి ప్రతీకలుగా ఈ పండుగలు నిలుస్తున్నాయి. అలాంటి పండుగలను, ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను కల్తీ చేస్తున్న మంగ్లీ బోనాల పాటలు, డాన్సులు, బతుకమ్మ పాటలపై జానపద ప్రేమికులు, సాహిత్యకారులు, కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది 100% తెలంగాణ అస్తిత్వం మీద దాడేనని వారు అంటున్నారు. కుట్రపూరితంగా తెలంగాణ పాటలు, పండుగలను, సంస్కృతిని పాడు చేసేందుకు కొందరు పనిగట్టుకుని కుట్రలు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని, లేకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్తామని తెలంగాణ వాదులు, తెలంగాణ కళాకారులు హెచ్చరిస్తున్నారు.